ఈ రెండు నియమాలు పాటిద్దాము, జ్ఞాపకం చేసుకుందాము. 2 ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్లో సబ్ ప్రిన్సిపల్ ఏంటిదంటే, మొదటిగా సమయాన్ని కాలాన్ని వివేచించే జ్ఞానము కావాలి. ఈ సమయము దేవుడు నాకు ఇచ్చే సమయము, ఈ సమయము దేవుడు నన్ను ప్రకాశించడానికి ఇచ్చే సమయము, నన్ను ముందు పెట్టడానికి, లేకపోతే ఇట్ ఈస్ మై టైమ్ టు షైన్ అని గుర్తించే సమయం ఉంటుంది. కొన్ని సమయాలు దేవుడు మిమ్మల్ని అరణ్యంలో ఉండమంటాడు, ఏకాంతంలో ఉండమంటాడు, ప్రాక్టీస్ చేయమంటాడు, లేకపోతే సిద్ధపడమంటాడు, ప్రార్థన చేయమంటాడు. ఆ సీజన్ ఉంటుంది, అది వివేచించాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక నూతన కార్యము జరగకముందు 4 విషయాలు జరుగుతాయి. మన అంతరంగంలో, మన ఆత్మలో జరిగే విషయాలు ఏంటిదంటే, మొట్టమొదటిగా ఎప్పుడు రానంత ఆశ, ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది. అవుతుందా అండి మీకు ఎప్పుడైనా? అన్యూజువల్. ఇప్పుడు చూడండి, జనవరి అనగానే 31st నైట్ అనగానే చాలామంది ఎప్పుడు లేనంత భక్తి, దానికి 10x యాడ్ చేసుకోండి. ఎందుకు? ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్. ఒక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నా, ఒక నూతన దశలోకి, నూతన కాలము, నూతన సీజన్కి వెళ్తున్నా. ఐ నీడ్ టు ప్రే, అన్యూజువల్ డిజైర్ టు ప్రే. ఈ 4 విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. మొట్టమొదటిగా ఎప్పుడు రానంత ఆశ, ప్రార్థన చేయాలని ఆశ కలుగుతుంది. రెండోది, ఎప్పుడు ఇవ్వనంత ఇవ్వాలనిపిస్తుంది. నేను ఎంతైనా ఇస్తాను, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలి అని అంటది. ఎప్పుడైనా న్యూ సీజన్ ముందు అబ్రహాము గొప్పగా చేయబడక ముందు, అంటే ఇంకా దేవుడు తన సంపూర్ణ వాగ్దానము నెరవేర్చబడక ముందు మొదట అడుగుతాడు, నీ కుమారుడు నీవు అని. ద మోమెంట్ హీ సబ్మిట్స్, గాడ్ ఓపెన్స్. ఆకాశ వాకిలు విప్పి, అంటే ఐ మీన్ టు సే ద ప్రామిసెస్, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు ఇది చేసినందున అని ఇంకా గొప్ప గొప్ప ప్రమాణాలు, వాగ్దానాలు దేవుడు అబ్రహాంకి ఇస్తాడు. ఎందుకు? బికాజ్ హీ వాజ్ రెడీ టు గివ్. అన్యూజువల్ డిజైర్ టు గివ్. నాకు ఎంతైనా పర్వాలేదు, నా జీవితంలో బ్రేక్ త్రూ కావాలని మీ జీవితంలో మీరు నిశ్చయించుకుంటారు. మూడవది ఏంటిదంటే, మీ జీవితంలో ఒక నూతన కాలము ముందు, ఒక నూతన బ్రేక్ త్రూ ముందు, లేకపోతే ఒక గొప్ప కార్యం ముందు ఎప్పుడు జరగనంత దాడులు, అపవాది, దురాత్మల చేత మీకు కలుగుతాయి. అనుభవించారా? ఏమైనా గొప్ప కార్యం ముందు, నన్ను అడగమంటే ఎన్నో చెప్తానండి. ప్రతి గొప్ప మీటింగ్ ముందు మాకు ఎప్పుడు రానంత దురాత్మ దాడులు అప్పుడే జరుగుతాయి. బికాజ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం బాధపడేవారు, ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటిదంటే, గత వారం ధ్యానించినట్టు, బిఫోర్ ఎవ్రీ బ్రేక్ త్రూ దెర్ ఇస్ అ డిప్రెషన్. హల్లెలూయా. బిఫోర్ ఎవ్రీ ఆన్సర్డ్ ప్రేయర్ దెర్ ఇస్ అ డీమానిక్ అటాక్. బిఫోర్ ఎనీ గ్రేట్ థింగ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఇస్ ఆల్వేస్ ద ఎనిమీ ట్రైంగ్ టు స్టాప్ ఇట్. ఎప్పుడు జరగనన్ని దాడులు, దురాత్మ దాడులు, ప్రభావము మీ పైన కలుగుతుంటుంది. దురాత్మలు ఎప్పుడైతే మనుషుల చుట్టూ దేవదూతల్ని చూస్తాయో వాటికి తెలుసంట, అంటే ఈ కాలం, ఈ సీజన్ వారి జీవితంలో ఎండ్ అయిపోతుంది, ఒక నూతన దశలోకి వారు అడుగు పెట్టబోతున్నారు అని దురాత్మలు ఎరిగి ఉంటాయంట. అదే రీతిగా యేసు ప్రభు 40 రోజులు ఉపవాసము అయిపోయే దినాన ఎవరొచ్చి దూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశాయని ఆయన వాక్యంలో తెలియజేస్తున్నాడు. అంటే హీ సా. అందుకని ఆ లాస్ట్ పీక్ క్లైమాక్స్ మూమెంట్లో, ఇదిగో ఈ కొండపైనకి నాకు మొక్కు, అన్ని శోధనలు చూపించి, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తా అంటే శోధనలు, అటాక్స్, దాడులు ఎప్పుడైనా ఒక గొప్ప కార్యం ముందు దురాత్మలు వస్తాయి. 4వది ఏంటిదంటే, ఒక నూతన దశకి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది, ఇటువంటి వ్యక్తులతో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తులతో ఉంటే నేను ఇంకా నా జీవితంలో స్టక్ అయిపోతా, ఇటువంటి స్నేహితులు నాకు వద్దు, ఇటువంటి సంబంధాలు వద్దు అని యూ చూస్ టు బీ అలోన్ రాదర్ దాన్ టు బీ విత్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్. బికాస్ అటువంటి వారు మీ జీవితంలో ఒకలాంటి డిలే, ఒకలాంటి స్టాగ్నేషన్ కలుగజేసిన వ్యక్తులు అయ్యారు. కాబట్టి ఆ వ్యక్తుల నుండి మీరు దూరం అవ్వాలని ఆశపడుతుంటారు. సో ఈ 4 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటికి ఏంటిదంటే, ఎప్పుడు చేయలేనంతగా ఒకలాంటి ఆశ కలుగుతుంది ప్రార్థన చేయడానికి. ఎప్పుడు ఇవ్వనంతగా ఆసారి ఈ సమయంలో, ఈ కాలంలో ఇవ్వాలనిపిస్తుంది. మూడవది, ఎప్పుడు జరగనంతగా దురాత్మల దాడులు జరుగుతాయి. 4వది ఏంటిదంటే కాన్సిక్రేషన్, అంటే సపరేట్ అవుతారు. ఐఎమ్ బీయింగ్ సపరేటెడ్, నాకు వద్దు, నాకు ఈ యాప్ వద్దు, నాకు ఈ స్నేహితులు వద్దు, నాకు ఈ హాబీ వద్దు, నాకు ఈ అలవాటు వద్దు, నాకు ఈ వ్యసనం వద్దు అని మీరు సపరేట్ అవుతారు. చూడండి, ఆ కార్యము జరుగుతూ ఉంది. ఈరోజు మీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడు పంపిస్తున్నాడు అవకాశాలు, నోటిఫికేషన్స్ వస్తాయి మన ఫోన్లో. అదే రీతిగా దేవుడు కూడా మనకి ఎన్నో అవకాశాలు అలాగా ఇస్తున్నాడు. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. దట్ ఈస్ వై గాడ్ ఈస్ ఆస్కింగ్,
మీ ఆత్మీయ నేత్రాలు తెరవండి. నేను అవకాశాలు పంపించినప్పుడు, ఒక అవకాశం ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఒక అవకాశం ఉందనుకోండి, రేపు చేస్తా కాదు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఈ ఉపవాస ప్రార్థన మీరు గడపండి, లేకపోతే ఈరోజు ఆలయానికి రండి అని మీ మనసులో ప్రేరేపణ వస్తుంది. మీరు దాన్ని షట్ ఆఫ్ చేస్తున్నారు, ఆపు చేస్తున్నారు, అనగదొరుకుతున్నారు. కానీ దేవుడు అంటే వెళ్ళాలంటే అప్పుడే ఏదో ఆటంకం వస్తుంది. ఆటంకం వస్తే ఇదిగో ఆటంకం వచ్చింది, నేను వెళ్ళలేకపోయినా. కానీ ఆ రోజు దేవుడు మిమ్మల్ని దర్శించే రోజో, మీ జీవితంలో కార్యము జరిగించే రోజో ఏమో తెలీదు. అదే రీతిగా 18 సంవత్సరాలు కలిగిన ఆ దురాత్మల చేత పట్టబడిన ఆ స్త్రీ కూడా ఆ రోజు ఆలయానికి వచ్చింది కాబట్టి యేసు ప్రభు ఆమెను చూచెను. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ టు నోటీస్ ద డోర్స్ దట్ గాడ్ ఓపెన్స్ ఫర్ యూ. డోంట్ బీ రషింగ్. అదే రీతిగా ఇది దేవుడు తెరిచాడు అని తలుపు అని అంటే వెంటనే వెళ్ళండి. ఇది దేవుడు తెరవని తలుపు, ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే అస్సలు రష్ చేయకండి, అస్సలు కంగారు పడకండి. పరిచర్య చేయమని నాకు పిలుపు వస్తుందండి. ఎందుకు వస్తుంది పిలుపు? ఎవరినో చూసి వచ్చిందా పిలుపు? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చాడా? వాగ్దానాలు ఉన్నాయా? లేకపోతే మీకు చిన్నప్పటి నుండి ఆ పిలుపు ఉందని మీరు గుర్తిస్తున్నారా? ఎవరినో చూసి నేను చేస్తానంటే అవ్వదండి. ఎవరో 10 బ్రాంచులు పెట్టారు వాళ్ళ చర్చ్ నేను పెడతానంటే కుదరదు. వారికి దేవుడు ఆ కృప ఇచ్చాడు, మీకు ఇవ్వలేదేమో. వారికి అది ఇచ్చాడు ఆ కృప, మీకు ఇవ్వలేదేమో. మీకు దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని మీరు ఆ స్కిల్ని బ్రష్ చేయాలి, దాన్ని పదును పెట్టాలంట. ఈరోజు మనము మనుషుల పైన ఆధారపడుతున్నాం. అందుకే నేను దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొందరు రథాల్ని నమ్ముతారు, నేనైతే దేవుడి పైన ఆధారపడతాను, నేనైతే నా దేవుని యందు నమ్మిక ఉంచుతాను. ఈరోజు డోంట్ డూ బికాస్ పీపుల్ ఆర్ డూయింగ్. డోంట్ బీ ఇన్ అ హరీ టు గెట్ ఇన్ టు స్టఫ్ దట్ గాడ్ డిడ్ంట్ ఆర్డైన్ ఫర్ యూ. దేవుడు మీకు నిశ్చయించిన దాంట్లో మీరు వేగిర పడకండి, ఎవరో చేశారని చేయకండి. దావీదు ఎప్పుడు చూసినా ఈ ప్రార్థన చేసేవాడండి. యుద్ధానికి వెళ్ళక ముందు మొదటిగా ప్రవక్త దగ్గరికి వెళ్ళో, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళో, దేవుని అడగరా, ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని విచారణ చేయండి. ఈ యుద్ధము చేయమంటారా? విచార ఎంక్వైరీ ప్రేయర్. ఏంటంటే అది ఎంక్వైరీ ప్రేయర్. ఈ బిజినెస్ లో నన్ను ప్రేరేపిస్తున్నారు, ఎంక్వైర్ ఫ్రమ్ గాడ్. దీంట్లో ఈ వివాహంలోకి అడుగు పెట్టమంటున్నారు, విచారణ చేయండి. విచారించకుండా దేంట్లో అడుగు పెట్టకండి దయచేసి. ఎంక్వైర్ ఆఫ్ గాడ్. డోంట్ బీ ఇన్ అ హరీ. పియర్ ప్రెషర్ అంటారు, అంటే మనుషులు ప్రేరేపణ బట్టి వారు అంటున్నారండి, అందుకే నేను వెళ్ళిపోయాను. నో, దెన్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. అప్పుడు ఏ మనుషుడు ఉండడు. మీరు దేవుని దగ్గర విచారణ చేయాలి. షల్ ఐ గో? ఈ యుద్ధంలోకి వెళ్ళాలా ప్రభువా? దావీదు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మందసపు పెట్టె ముందు సాష్టాంగపడి విచారణ చేసేవాడు, వెళ్ళమంటావా వద్దంటావా? దేవుని నిర్ణయం లేకుండా, దేవుని చిత్తము లేకుండా మీరు దయచేసి వెళ్ళకండి.